మీరు మకర రాశి మరియు కుంభరాశిలో జన్మించారా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రెండు రాశుల్లో జన్మించిన వారు తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు ఏంటో నేను చెప్తాను. ఈ మకర కుంభ రాశిలో జన్మించిన వారి డెస్టినీ నంబరు 1వ నంబర్ అయి ఉండరాదు. ఈ డెస్టినీ నంబర్ అంటే డేటు మంత్ ఇయర్ కలిపితే వచ్చే నంబర్ని డెస్టినీ నంబర్ అంటాం. ఈ డెస్టినీ నంబర్ కనుక 1 అయి ఉంటే వీరికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా వీరు 1, 10, 19, 28 ఈ తేదీలలో జన్మించి ఉంటే వీరికి అనేక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీరు తూర్పు దిక్కున నివాసం ఉంటే అనేక సమస్యలు, రుణ బాధలు, పనులలో ఆటంకాలు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ మకర మరియు కుంభ రాశి వాళ్ళు సింహరాశి వారిని కనుక వివాహం చేసుకున్నట్లయితే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంది. వివాహాల విషయంలో, అదేవిధంగా చూసుకున్నట్లయితే సంతాన విషయంలో మీరు ఏదైనా వ్యాపారం చేసినా కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంత కష్టపడి చదివినా కూడా దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి ఈ మకర కుంభ రాశి వాళ్ళు మీరు ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకున్నట్లయితే మీ పేరులో సంఖ్యాబలం ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉందని మీరు కనుక రెండింటిని మెర్జ్ చేసుకొని చూసుకొని ముందుకెళ్ళినట్లయితే మీకున్న సమస్యలు మొత్తం తొలగిపోతాయి.